కుకట్పల్లి సహస్ర హత్య కేసు ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది పిల్లల మీద ఏ విధంగా ప్రభావం చూపుతుందనేది ఈ కేసును చూస్తే అర్థమవుతుంది. మైనర్ బాలుడు చాలా పక్కా ప్లాన్ ప్రకారమే సహస్రాన్ని హతమార్చినటువంటి ఘటన కూకట్పల్లిలో చోటు చేసుకుంది. ఒకసారి మనతో పాటు స్థానికులు ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా పిల్లలు ఏ విధంగా ప్రభావితం అవుతున్నారు, అసలు నిజంగా పిల్లలకి ఫోన్ ఇవ్వొచ్చా లేకపోతే ఇవ్వొద్దా అనేది కూడా అడుగుదాం. చెప్పండి, ఈ కేసును అసలు ఏ విధంగా చూస్తారు? రియల్లీ ఇది వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. వెరీ సీరియస్ కేసు అనే చెప్పవచ్చు. బికాజ్ హత్య చేసిన వాళ్ళు ఎటువంటి క్లూస్ లేదు. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈవెన్ 4 to 5 days టైం పట్టింది. బికాజ్ సీసీ కెమెరా ఫుటేజెస్ ఎక్కడ లేవు, ఎవరు లోపలికి వచ్చినట్టుగా ఏమీ కనిపించలేదు. సో ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కనుక్కోవడానికి ఇట్ టుక్ ఏ లాట్ ఆఫ్ టైం. అంటే వాళ్ళు చాలా పీపుల్ని ఇన్వెస్టిగేషన్ చేసి చాలా మంది తీసుకెళ్ళి. గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఒక మైనర్ బాలుడు ఒక మైనర్ బాలికని చంపేశాడు పక్కా ప్లాన్ ప్రకారం. ఇది ఎలా పాసిబిలిటీ? అది రియల్లీ ఇది ఈ ఇన్సిడెంట్ చూస్తుంటే ఆ బాలుడు ఎప్పటి నుంచో హీఈస్ ఇన్ అబ్జర్వేషన్. అంటే వాళ్ళ పేరెంట్స్ అన్ఎంప్లాయిడ్ ఉండడం అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళ ఫాదర్ ఏం వర్క్ లేకుండా ఉన్నట్టున్నారు. సో ఆ బాలుడి పెంపకంలో కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంది. అంటే సరిగా పెంపకంలో లేదు. ఈవెన్ ఆ స్కూల్లో ఏదైతే చదువుతున్నాడో మేబీ ఐ డోంట్ నో వాట్ హీ స్టడింగ్, బట్ 10th class అయి ఉండే అట్లీస్ట్ సమ్ మెచ్యూరిటీ రావు బై దిస్ టైమ్. బికాజ్ హీఈస్ ఎగ్జామ్స్ రాయబోతున్నాడు. సో పక్కా ప్లాన్డ్గా అబ్జర్వ్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ లేని టైం చూసి వచ్చి ఏదో చేయబోయాడు, ఏదో దొంగతనానికి వచ్చాడు. బట్ వచ్చి ఆ పాప చూసేసరికి అరిచేసరికి నిజంగా అంత డేంజరస్గా కత్తిలతో దాడి చేసి చంపేయడం అనేది రియల్లీ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. దీన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది? అటు పిల్లలకి మొబైల్స్ ఇవ్వడం కరెక్టేనా రాంగా? డెఫినెట్లీ రాంగ్ ఆ ఏజ్లో. బికాజ్ వాళ్ళు చదువుకునే ఏజ్, వాళ్ళు నెట్ఫ్లిక్స్ సిరీస్ లేదంటే టీవీ యూట్యూబ్ చూసే ఏజే కాదు వాళ్ళది. డెఫినెట్లీ ఆ బాబు నెట్ఫ్లిక్స్ సిరీస్ ఏదో చూసాడంట, పేపర్లో చూశాను. చూసి ఎలా స్టీల్ చేయాలి, దొంగతనం ఎలా చేయాలి, ఎలా దాక్కోవాలి, ఎలా తప్పించుకోవాలి అనేది చాలా స్క్రిప్ట్గా రాసుకొని ప్లాన్డ్గా ఎగ్జిక్యూట్ చేద్దామని వచ్చాడు లోపలికి. అది కూడా వాళ్ళ పేరెంట్స్ లేని టైం చూసే వచ్చాడు. వాళ్ళు ఆఫీసులలోకి వెళ్ళిపోయినాక వచ్చి కరెక్ట్గా ఎవరు లేని సమయం చూసి ఆ దొంగతనానికో సంథింగ్ వచ్చి ఆ పాప ఉండేసరికి ఆ పాప ఏదో అరిచేసరికి తను ఇంకా ఆ క్రైమ్కి ఒడిగట్టాడు. ఇంకా సార్ చెప్పండి, అంటే నిజానికి ఆ బాబు మర్డర్ చేయడం ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. సో అదంతా తల్లిదండ్రుల పెంపకం కూడా ఆధారపడి ఉంటుందా మేడం? యాక్చువల్గా అంటే ఈ విషయంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం మేడం. ఈ సొసైటీకి ఇది మంచి మెసేజ్ కాదు. ఇది ఆ అబ్బాయి 10th class చదువుతుంది, అంటే మైండ్ ఇంకా మ్యాచ్యూర్ కాలేదు. జస్ట్ ఓన్లీ ఇప్పుడే కొంచెం ఎదుగుతున్న మైండ్లో ఈ టైంలో అబ్బాయి అట్లా ప్లాన్ వేసుకోవడము, రాసుకోవడము, అసలు మర్డర్ చేయడానికి వెళ్ళినా లేక దొంగతనానికి వెళ్ళినా దేనికి వెళ్ళినా మనకు తెలియదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అమ్మాయి ఎదురుపడ్డది కాబట్టి అమ్మాయిని చేతి దొరికిన దాంతో స్క్రూ డ్రైవర్ అంటారు, చాక్ అంటారు, ఏదో అది నిజానికి ఏంటంటే మనకు పోస్ట్ మార్టం తెలిసిపోతుంది. అది కానీ ఇట్లాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. సొసైటీకి ఇది మంచిది కాదు. పిల్లలు 10th class అంటే మైండ్ మ్యాచ్యూర్ లేదు. మా పిల్లలు కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటారు, వస్తూ ఉంటాం. మా పిల్లలు స్కూల్కి ఇలాగే వెళ్తూ ఉంటారు, వస్తుంటాం. ఫ్యూచర్ ఎవరికి ఇలాంటి సంఘటన పునరావృతం కావద్దు. కాబట్టి దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే సొసైటీకి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఇలాంటివి జరగకుండా ఆ అబ్బాయి పైన గట్టి యాక్షన్ తీసుకోవాలి. ఏదో జువెనల్ అని చెప్పేసి పోవడం, తీసుకెళ్ళడం, కోర్టులో పెట్టడము, మళ్ళీ మామూలు వదిలేయడము, మళ్ళీ తిరుగుతూ ఉంటే దానివల్ల ఉపయోగం ఉండదు. కానీ ఈ అబ్బాయి కరెక్ట్ శిక్ష వేసి నెక్స్ట్ మళ్ళీ ఫ్యూచర్లో ఎవరు కూడా ఇలాంటి చర్యకు పాల్పడిన విధంగా శిక్ష వేయాలని కోరుకుంటున్నాం. అంటే చూస్తున్నాం మనం, నెట్ఫ్లిక్స్ కావచ్చు లేకపోతే యూట్యూబ్ కావచ్చు, చాలా ప్లాట్ఫామ్లో మర్డర్ చేయడం ఎలా, లేదు అంటే దొంగతనం చేయడం ఎలా, చేసిన వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అని చెప్పేసి ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉంటాం. ఆ ప్రభావం ఆ బాబు మీద పడి ఉండొచ్చు అనుకుంటున్నాం. మొబైల్ ఎఫెక్ట్ అనేది సోషల్ మీడియాలో ఇప్పుడున్న ప్రకారం మొబైల్ చూసి పిల్లలు చాలా నేర్చుకుంటున్నారు. కానీ ఆ నేర్చుకునే విధానంలో తల్లిదండ్రుల పాత్ర కూడా కొంత ఉంటుంది. తల్లిదండ్రులు మొబైల్ ఇవ్వాలా, ఏ టైంలో ఇవ్వాలి మొబైల్, వాళ్ళకి ఏ టైంలో ఇవ్వకూడదు మొబైల్, వాళ్ళు ఎంతసేపు మొబైల్ చూస్తున్నారు, ఆ మొబైల్లో వాళ్ళు ఏమేమి చూస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు మొబైల్ లేని టైంలో కూడా మనం ఎలా పెంచాం పిల్లల్ని అనే కల్చర్ మన సొసైటీలో ఎలా పెరుగుతున్నారు పిల్లలు అనేది నేర్చాలి. ఇదే విధంగా స్కూల్లో కూడా పిల్లలు అంటే వాళ్ళ పాత్ర ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనే టీచర్స్ కూడా గమనిస్తూ ఉండాలి పక్క పిల్లల్ని. ఒక క్లాస్ స్టూడెంట్ ఉన్నారనుకో, వాళ్ళని ఎలా తక్కువ వేయాలని చెప్పేసి తక్కువ పట్టాలని చూసే పిల్లల్ని, అలా ఆకతాయి పిల్లల్ని కూడా చదవగలిగేటి స్టూడెంట్ టీచర్స్ కూడా స్కూల్లో. లేకపోతే ఈ సొసైటీకి చాలా ప్రమాదంగా మారాయి. ఎందుకంటే ఈ జోనల్ ఈ అబ్బాయిని తీసుకెళ్ళి చిన్న మైనర్ కదా అని చెప్పి తీసుకెళ్ళి ఎటువంటి శిక్ష లేకుండా తనకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించవచ్చు. కానీ ఆ కుటుంబానికి అయితే న్యాయం జరగదు కదా.
ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయితే ఎవరున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరున్నారు, అంతే ఒక మైనర్ ఈ జోనల్ సెక్షన్లో కూడా కొన్ని ఉండొచ్చు, శిక్షించే విధానం ఉండొచ్చు. అలాంటి వాటిని తీసుకొని ఆ బాబు కఠినంగా శిక్షిస్తే కానీ మరొక బాబు ఇలాంటి శిక్షలకు పాల్పడే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ బాబుని చూసి మైనారిటీ తీరిన పిల్లలు కూడా తయారయ్యే అవకాశం ఉన్నది ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం. ఒకప్పుడు జనరేషన్ ప్రకారం అలా లేదు. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఈ బాబుని చూసి కూడా మళ్ళీ తయారవుతారు. ఎందుకంటే మనకి ఎటువంటి చంపితే మన ఆయన బాబుని వదిలేశారు కదా, మన వదిలేస్తారనే అవకాశం ఒకటి మళ్ళీ ఇచ్చినప్పుడు అది మీ మీడియా వ్యవస్థకి చాలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ మీడియా వ్యవస్థ కూడా బిగ్ టీ వాళ్ళు కూడా మొన్న అడిగాడు, పక్కింటి వాళ్ళు తమ్మునేల్స్ పెట్టే విధానంలో ఒక అతను ప్రశ్నించాడు పక్కింటి వాళ్ళు ఎలా అని. కానీ పక్కింటి వాళ్ళని ఎలా అని తమ్మునేలు ప్రశ్నించడం వల్ల ఈరోజు బయటకు వచ్చేది, లేకపోతే బయటకు వచ్చేది కాదు. ఎందుకంటే ఇటువంటి ఈ సీసీ కెమెరా సరౌండింగ్ ఏరియాలో ఈ ఇంట్లోకి ఎవరు లేని టైంలో ఆ పక్కింటి వాళ్ళ నుంచే రావచ్చనే అవకాశంతో ఆయన ప్రశ్నించాడు. ఆ ప్రశ్నించిన విధానంతోనే ఈరోజు చేసిన నేరైతే ఆ పిల్లగాడికి ఇంకా ఎంతమంది గ్యాంగ్ ఉండొచ్చు మనం చెప్పలేం కదా. స్కూల్లో కూడా ఆ పిల్లగాడితో పాటు చదువుకున్న పిల్లగాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇలాంటి పద్ధతులను పెరిగిన వాతావరణంలో ఉంటే ఇంకో దగ్గర ఆ పిల్లలు కూడా ఇలాగే నేర్చుకోవచ్చేమో. కాబట్టి ఆ పిల్లగాడిని ఎవరైతే చేశారన్నారో ఆ పిల్లగాడిని ఖచ్చితంగా శిక్షించాలి. శిక్షిస్తేనే మీరు అన్నట్టు మీ ఆవేదన కనిపిస్తుంది ఒక తండ్రిగా. ఆ పిల్లలు ఇలా ఉంటే అనేది ఆ బాధ మీలో స్పష్టంగా కనిపిస్తుంది. సో ఒక తండ్రిగా ఏం చెప్తారు? ఇప్పుడు ఇటు అబ్బాయి కుటుంబము లాస్ అయింది బాబుని, ఒకవైపు అమ్మాయి కుటుంబం పర్మనెంట్గా అమ్మాయిని లాస్ అయింది. ఇద్దరికి కూడా ఫైనల్లీ బాధనే మిగిల్చారు పిల్లల తీరు కూడా ఎలా ఉంటే బాగుంటుంది? తల్లిదండ్రుల పెంపకం సరిగా ఉంటే పిల్లలతో మార్పు అనేది ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ప్రతిరోజు మనం పనికి వెళ్తున్నాం కదా, ఇంటికి వెళ్తున్నాం కదా, లేదా ఇంట్లో పని చేయకుండా కూర్చున్నాం అంటే ఇలాంటివి పెట్టుకుంటే పిల్లల పెంపకం సరిగా ఉండదు. మన నాన్న ఎలా పెంచారు అనే విధానంలో ఆలోచిస్తే పిల్లల్ని సరిగా పెంచవచ్చు. ఆ పిల్లగాడు చదువుతున్నాడు లేదని ఒకవేళ ఏ విధంగా చెప్పాలంటే పిల్లలు పెంచే విధానికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈ విధంగా పెంచాలి. ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి చేతిలో మొబైల్ ఉంటుంది. ప్రతి వాళ్ళ చిన్న పిల్లవాడి దగ్గర నుంచి చిన్న పిల్లవాడికి వాళ్ళ పాలిస్తేనే వంట చేసుకుని మొబైల్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఈ జనరేషన్లో పిల్లల్ని పెంచే విధానం కూడా ఉంటుంది. అసలు పూర్తిగా కల్చర్ని మర్చిపోతున్నారు. పెరిగిన వాతావరణం కూడా కంప్లీట్గా మర్చిపోతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎలా పెరుగుతున్నారు, ఎటువంటి వాతావరణంలో మనం జీవిస్తున్నామో, ఎందుకంటే నడిబొడ్డున జరిగింది, ఏదో దూర ప్రాంతంలో జరిగింది కాదు, సెంటర్లో జరిగింది. కాబట్టి పిల్లాన్ని శిక్షిస్తేనే మరొక పిల్లగాడు చేయకుండా ఉంటాడు. అది కాబట్టి జోనల్ వ్యవస్థ అని చెప్పేసి తీసుకెళ్ళి జైల్లో పడేయడం కాదు, పిల్లగాడిని శిక్షించాలి. అది జోనల్ వ్యవస్థ అంటే కౌన్సిలింగ్ ఇచ్చేసి పక్కన పడేసరికి కూడా మరో పిల్లగాడు తయారవుతాడు. అయితే సహస్ర హత్య కేసులో మైనర్ బాలుని శిక్షించాలి, ఎందుకంటే మరొక వ్యక్తి ఇలాంటి ఘటనకి పాల్పడకుండా ఉండాలి అని అంటే శిక్షిస్తే ఖచ్చితంగా ఇంకొకరు ఇలాంటి ఘటనకి పాల్పడరు అని చెప్తున్నారు. అటు ఒక తండ్రిగా తన బాధని వ్యక్తం చేస్తున్నాడు. ఇటు రెండు కుటుంబాలు, ఒకవైపు సహస్రాని తమ తల్లిదండ్రులు కోల్పోతే మరోవైపు మైనర్ బాలుడు చేసినటువంటి తప్పుకి మైనర్ బాలుడు తల్లిదండ్రులు కూడా ఆ బాబుని కోల్పోవలసినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే సోషల్ మీడియా పిల్లల మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా పిల్లల తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలకి ఎంత సమయం వరకు మొబైల్ ఇవ్వచ్చు, అసలుకి మొబైల్ ఇచ్చేటువంటి ఏజ్ వాళ్ళకి ఉందా, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తే ఇలాంటి ఘటనలు జరగవు అని చెప్పేసి స్థానికులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ పవన్తో సుజాత, కూకట్పల్లి.